ఎన్ని కష్టాలు రాని, ఎన్ని నష్టాలు రాని, ఎన్ని అనారోగ్యాలు రాని, ఎన్ని ఒడిదుడుకులు శరీర సంబంధంగా నీకు రాని, కానీ నీ యేసయ్యతో నీకున్న అనుబంధం ఎలా ఉండాలి తెలుసా? అది పెనవేయబడిన బంధంలాగా ఉండాలి. ఆ స్వరం వినకపోయినా, ఆ రోజు నువ్వు మోకరించకపోయినా, ఏదో కోట్ల రూపాయల ఆస్తి నువ్వు నష్టపోయినంత బరువుగా నీ గుండె ఉండాలి. నీ ప్రయాణం అలా ఉండాలి. ఎన్ని రోజులైందమ్మా తాతహలాడుతున్నావు నువ్వు యేసయ్యని చూడలేక? 3 రోజులు. 3 రోజులు కూడా కాదు, చెప్పాలంటే ఒక్కరోజే. సమాధి దాకా వచ్చింది ఆ రోజు చీకటైనా కూడా. ఫ్రైడే రోజు, సాటర్డే ఒక్కరోజే ఆయన కనిపించలా. ఉదయకాలం తెల్లవారు చీకటితోనే సుగంధ ద్రవ్యాలు తీసుకు ఆమెతో కొంతమంది స్త్రీలు వచ్చారంట. వాళ్ళు ఎడిపోయారో రాయిలా. కానీ మరియా మరియా అనగానే వెంటనే వాయిస్ గుర్తుపట్టింది. హల్లెలూయా. అమ్మా ఎక్కడ స్టార్ట్ అయింది నీ లైఫ్? మగ్దలేని మరియని అడిగితే ఎక్కడ స్టార్ట్ అయింది? చాలా మంది అంటారు, ఆరంభ దినాల్లో మేము చాలా ప్రార్థనా పరులం, చాలా ఉపవాసాలు, మాకు మించిన భక్తి ఈ సంఘంలో ఎవరు చేయలేదు. స్టిల్ ఎలా ఉంది ఈరోజు నీ భక్తి? ఎలా ఉంది ఈరోజు నీ దేవునితో నీ సహవాసం ఎలా ఉంది? మగ్దలేని మరియని అడిగితే ఎన్ని స్టేజెస్ చెప్తా తెలుసా? ఒక అపవిత్ర ఆత్మ చేత పట్టబడి వచ్చా, అక్కడే ఆగిపోయావా? ఆగలేదండి. ఆస్తిని ఎదురుపెట్టా, ఉపచారం చేశా. ఆ స్థితి నన్ను ఎక్కడ దాకా తీసుకెళ్ళింది? సులువ దాకా తీసుకెళ్ళి ఎన్నో విషయాలు నా ప్రభు నాకు నేర్పించారు. అక్కడి నుంచి నేను సమాధి దాకా వెళ్ళాను. హల్లెలూయా. సమాధిలో నుంచి ఏం నేర్చుకుంది? మరణాన్ని గెలిచిన వాడు నా దేవుడు. హల్లెలూయా.